సత్యావగాహన సత్యోపాసన సత్య విచారణము సత్యాన్వేషణ సత్య వివేచన మానవధేయము. సత్యద్రష్టలారా, సత్య శోధకులారా, సత్యాన్వేషకులారా, సత్య వివేచన వీక్షకులారా, అద్వైతం అనే టాపిక్ కి సంబంధించిన 4వ ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. మనతో పాటు మంచి విశ్లేషకులు, సత్యాన్వేషకులు, వివేచనా పరులు అయిన, పరిశీలకులైన, వ్యాఖ్యాత అయిన రవికుమార్ గారు ఉన్నారు. ప్రతి వీడియోలో ఈ పరిచయం ఎందుకంటే, ఈ వీడియోనే సరికొత్తగా మొట్టమొదటిసారిగా చూసే వారికి ఎవరు ఉన్నారో తెలియవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి వీడియోలో పరిచయం అవసరం, అందుకే పరిచయం చేస్తాను. సో ఈ రవికుమార్ గారితో మనం ఈ అద్వైతం అనే సముద్రాన్ని మధిద్దాం రండి. స్వాగతం రవికుమార్ గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆల్రెడీ 3 వీడియోలు చేసేసాం కాబట్టి అద్వైతానికి సంబంధించి ఇక్కడ మనం ముందే ఒక విషయం ప్రస్తావించుకున్నాం. ఏమిటంటే, అద్వైతం అనే టాపిక్ అంశం ఎంత వరకైతే ఉంటుందో ఆ టాపిక్కి, ఆ అంశానికి సంబంధించిన విస్తృతిలో ఎంతవరకైతే ప్రస్తావించటం జరుగుతుందో, పేర్కొనడం జరుగుతుందో, వివరించటం జరుగుతుందో అంతవరకు అవగాహనను పొందటం, అభ్యంతరం ఉంటే వ్యక్తం చేయటం, ఖండించదలిస్తే ఖండించటం, సమర్థించదలిస్తే సమర్థించటం, ప్రశంసించదలుచుకుంటే ప్రశంసించాలి, నిరాకరించదలుచుకుంటే నిరాకరించాలి, వ్యాఖ్యానించదలుచుకుంటే వ్యాఖ్యానం. ఇది ప్రాసెస్. కాబట్టి మనకు ఇంతవరకు అర్థమైన అద్వైతం ప్రకారం ఒక చిన్న ప్లే, అంటే ఒక చిన్న పాత్రను మనం పోషిస్తాం. అదేంటంటే, అసలైన టాపిక్ లో దిగే ముందు నేను అద్వైతం అనే పాత్రను పోషిస్తూ మిమ్మల్ని అడుగుతాను. అంటే ఇప్పుడు నేను అఫ్రోజ్ అహ్మద్ని కాను, అద్వైతాన్ని. అద్వైతమే మీతో మాట్లాడుతుంది. ఒక నిమిషం, ఆ తర్వాత మళ్ళీ మనం టాపిక్ లో కంటాం. రవికుమార్ గారు, నేను అద్వైతాన్ని గుర్తుపట్టారా? గుర్తుపట్టాను. మనం 3 సార్లు ఇప్పటికీ సమావేశం అయ్యాము. నేనంటే ఏమిటో ఇప్పటికే మీకు కొంచెం కొంచెం అర్థమవుతూ ఉంది. ఏమనుకున్నారు నేనంటే? అంత ఈజీగా కోరుకుడు పడను. సరే, మొత్తానికి నేను ఎంతవరకు అర్థమయ్యానంటారు మీకు? అర్థమవుతున్నానా? ఇంకా అర్థమవుతాను నేను. ఆ తర్వాత నన్ను నిరాకరించాలో ఆమోదించాలో మీరు నిర్ణయించుకోండి. అయితే అద్వైతంగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరున్నారా అసలు? నేనే ఉన్నానా? మీరే ఉన్నారు. మరి మీరు ఎవరు మాట్లాడుతుంది? మీరు ఎవరు అసలు? మీరు మాట్లాడుతున్నారు కదా, ఎవరు మీరు? మీరే. నేనేనా? అవును. అంటే ఇప్పుడు సముద్రం అనేది తనలోని ఒక అలను అలా ఉప్పొంగేలా చేస్తే ఆ అల మీరా? ఆ అల మీరు? అచ్చా. అంటే మొత్తానికి ఓ అల, రవికుమార్ గారు అనే అల మీరు లేరా? మొత్తం సముద్రమే ఉంది, నేనే ఉన్నాను, అంతేనా? అంటే నేను మీరు అనే విభజనకు తావులేదు కదా? లేదు లేదు లేదు. లేదా లేదా మీరు ఎంత మాత్రం లేదు. మీరు ఇలా కూడా అనొచ్చు అనుకుంటాను, నేనే ఉన్నాను. మీరే ఇలా పట్టండి, నేనే ఉన్నాను, ఎవరు లేరు ఇంకా, నేనే సముద్రాన్ని, నేనే బ్రహ్మాన్ని. అప్పుడు మీరు అలా పలికారనుకోండి, నేను మాయమైపోతాను. అంటే జీవుడే నేనే బ్రహ్మాన్ని అన్నప్పుడు బ్రహ్మం మాయమైపోతాడు.
నేను అనే వాయిస్ ఎవరికి దక్కుతుంది ఆ క్రెడిట్? అప్పుడు జీవుడికి దక్కుతుంది. జీవుడు. అలా కాదు, నేను లేను నీవే ఉన్నావు అంటే, మీరు నేను లేను మీరే నేను ఉన్నారు. అప్పుడు ఆ బ్రహ్మం అనే శాశ్వత అస్తిత్వం యొక్క క్రెడిట్ ఎవరికి దక్కుతుంది అంటే బ్రహ్మానికి దక్కుతుంది. అంటే నీవే ఉన్నావు అనొచ్చు మీరు, లేదా నేనే ఉన్నాను అనొచ్చు. మీరు ఎలా అయినా ప్రకటించుకోవచ్చు. అంటే నేనే ఉన్నాను, ఇంకా ఏదీ లేదు, ఉన్నది నేనే అని చెప్పొచ్చు. లేదా నేను క్యాన్సిల్ చేసి నీవే ఉన్నావు, నేను ఎక్కడ ఉన్నాను, ఉన్నది నీవే కదా అని కూడా అనొచ్చు. మొత్తానికి ఇక్కడ వరకైతే విషయం సుబోధకం అవుతుంది. మీరు ఏదైతే ఉన్నారో అది బ్రహ్మమే అయినప్పుడు, బ్రహ్మాన్ని మనం అతడు ఆమె ఈ స్త్రీ పురుష లింగాలతో సంబంధం లేకుండా మాట్లాడతాం. స్త్రీ పురుష లింగాలు వర్తించవు కాబట్టి అది అంటాం. అది అంటే తత్, తత్ అంటే అది. తత్వమసి అంటే అది నీవే అయి ఉన్నావు. ఇప్పుడు నేను ఒక అశరీర వాణిగా మీతో మాట్లాడాలంటే, మీకు సందేశం ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలి? అది నీవే అయి ఉన్నావు అని అనాలి. అది నీవే అయి ఉన్నావు. తత్వమసి అంటాను. తత్వమసి అది నీవే అయి ఉన్నావు. అది అంటే బ్రహ్మం. ఆ బ్రహ్మం నీవే అయి ఉన్నావు, తెలుసుకోవట్లేదు, నేను జీవుడిని అని భ్రాంతిలో గురవుతున్నావు అని చెప్పను. మొత్తానికి ఇక్కడ వరకు ఓకే. ఇక అద్వైతంగా మరొక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. నేను దేన్నైనా సృష్టించానా అసలు? నేను అద్వైతాన్ని మాట్లాడు, నేను దేన్ని సృష్టించలేదు ఇంతవరకు. అవును, దేన్ని సృష్టించలేదు. సృష్టించటం అంటేనే అర్థం ఏమిటి? నాకు విడిగా నేను నేనుగానే ఉంటూ, నా అస్తిత్వంలోని ఒక భాగాన్ని కాకుండా, నా సెపరేట్ గా విడిగా ఒక అస్తిత్వాన్ని శూన్యం నుంచి సృష్టించాలి. నేను అట్లా సృష్టించాను కదా. నేను అట్లా నాకు విడిగా సెపరేట్ గా ఒక అస్తిత్వాన్ని సృష్టించాను. కాబట్టి నేను ఎప్పటికీ సృష్టించను దేన్ని. కానీ మీరు కనబడుతున్నది ఏంటంటే అది కూడా నేనే. మీరు మీరు అని భావించినంత వరకు అది ఒక నా లీలా వినోదం. కానీ మొత్తం నేనే, మీరు కూడా నేనే, రెండులే ఉన్నది ఒకటే. ఇప్పుడు ఒక ప్రశ్న. అద్వైతాన్ని నేను అయినప్పుడు, నేనే అద్వైతాన్ని అయినప్పుడు, నేను భక్తుడి అవసరం నాకుందా? ఇప్పటి వరకు మనం చర్చించిన దాని ప్రకారం భక్తుడి అవసరం నాకుందా? భక్తుడి అవసరం నాకుందా? అవసరం లేదు. ఎందుకు ఎందుకు అవసరం లేదు. ఎందుకు ఎందుకు ఇంకా భక్తి అవసరం ఏముంది? మీరే అన్ని అయినప్పుడు. అది 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 అంటే ఉన్నది నేనే, ఉన్నది నేనే అయినప్పుడు మారిపోతున్నారు కదా. అంతే కదా. అంటే నేను సముద్రాన్ని అయినప్పుడు భక్తితో నన్ను కీర్తించాలి అనుకుంటే మరొక అస్తిత్వం ఉండాలి, మరొక సముద్రం ఉండాలి. మరొక సముద్రం ఉండదు కదా, ఉండేది ఒకటే సముద్రాన్ని, నేనే. ఒకవేళ ఈ సముద్రమైన నేను నా నేనుని కొన్ని నేనులుగా విభజించుకున్నాను అనుకోండి, అంటే కొన్ని అలలుగా అట్లా ఎగసిపడ్డాను అనుకోండి, ఆ ఎగసిపడే ప్రతి అల నుంచి నేను నేను అని వాయిస్ వస్తుంటే, అప్పుడు నేను ఎన్నో నేనులుగా విడివిడిగా ఉన్నానా? ఎన్ని నేనులుగా వాయిస్ వెలువడినా కూడా మొత్తం కలిసి ఒకే ఏకైక సముద్రాన్ని అయినటువంటి నేనే ఉన్నానా? మీరే ఉన్నారు. కాబట్టి ఇంకా భక్తికి ఆస్కారం లేదు. భక్తుడి అవసరం నాకు లేదు. కానీ భక్తులు లాగా కనబడుతుంటారు. నేనే ఎలా కనబడుతూ ఉంటానంటే భక్తుల్లాగా కనబడుతుంటాను, పాటలు పాడుతూ ఉంటాను. అంటే నేను సముద్రాన్ని కదా, నేనే అలలుగా కనబడుతూ ఉంటాను, పాటలు పాడుతూ ఉంటాను, కీర్తిస్తూ ఉంటాను. అది నా లీలా వినోదం. కాబట్టి నేను చాలా లోతైన అస్తిత్వాన్ని ఉండో అంత ఈజీగా అర్థం అవును. మొత్తానికి ఇంత క్లిష్టత ఉందన్నమాట నా అస్తిత్వంలో, అంత డిఫరెంట్ గా ఉంటాను అన్నమాట. ఇప్పుడు డిఫరెంట్ కాబట్టి ఇక ఇప్పుడు మన అసలు విషయానికి వస్తే, ఎక్కడైనా భక్తి కనిపించింది అనుకోండి, మీకు భక్తి కనబడించింది ఏమని? మాలిక్
తేరే బందే హం అని ఎక్కడో ఒక భక్తుడు పాట ఆలపిస్తున్నాడు. లేదా ఉమ్, ఓ సృష్టికర్త ఎక్కడున్నావయ్యా అని ఒక భక్తి గీతం మీకు కనిపించింది, ఒక భక్తుడు ఆలపిస్తున్నాడు. అంటే ఉమ్, మొత్తం బ్రహ్మమే అయినప్పుడు, సర్వం కలివిదం బ్రహ్మ, మొత్తం అంతయు బ్రహ్మమే అయినప్పుడు, జీవో బ్రహ్మైవ నా ఉమ్. పరహ, జీవుడు బ్రహ్మం వేరు వేరు కాదు, ఉన్నది బ్రహ్మమే అయినప్పుడు, మరి ఆ భక్తి గీతం అనే దృశ్యాన్ని మీరు ఎట్లా వ్యాఖ్యానిస్తారు, ఎట్లా అర్థం చేసుకుంటారు? అంటే అక్కడ ఏం కొనసాగుతుంది? బ్రహ్మం తనను తాను ఆరాధించుకుంటుంది, అంతేనా? అంతే, అంతే కదా, అంతే అండి. అదే అదే ఎలా అనిపిస్తుంది మీకు అది? తనను ఇప్పుడు ఆ, అది ఎలా ఉందంటే ఒక చిన్న ఉదాహరణ అండి, ఆ, చెప్పమంటారా? చెప్పండి. అది అదే కదా ఇప్పుడు మన సత్య విచారణ. ఆ, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఉమ్, ఉమ్, మద్యం తాగుతున్నాడు. ఉమ్. ఓకేనండి. అవును. ఆ ఇంకొక వ్యక్తి మద్యం తాపిస్తున్నాడు. ఉమ్, ఈ మద్యం తాగిన వ్యక్తి చిందులేస్తున్నాడు. ఉమ్, ఈ చిందులేసే వ్యక్తి ఇంకొక ఇంటికి వెళ్ళి భార్యను కొట్టాడు. ఉమ్. ఇప్పుడు చిందులేసింది ఎవరు? చిందులేసింది కూడా ఉన్నది ఒకటే, అస్తిత్వం అన్నప్పుడు ఒకటే, మళ్ళీ రెండు అనకూడదు కదా, అది అదే రూల్ అది. అదే అస్తిత్వం, ఆ ఒకటే, అస్తిత్వమే, అంతే, ఆ ఒక్కటే. ఒక్కటే. ఓకే, ఉమ్, ఆయనే తాగాడు, ఉమ్, ఆయనే మళ్ళీ తాపిస్తుంటున్నాడు ఉమ్, ఇంకొకరి ద్వారా. ఉమ్, ఈయనే మళ్ళీ భార్యను కొట్టాడు. ఉమ్. అంటే ఎవరిని ఎవరు చేశారు ఇప్పుడు? అది ఏది ఆయనే తనుకున్నాడు అంటే ఏంటి? ఏది కనిపించ క్యారెక్టర్ లో. దాని అర్థం ఆ, ఏది ఏది కనబడుతున్నదన్నా, ఏది కనబడుతున్నా, వ్యావహారిక ప్రపంచంలో ఏది ఉమ్, కనబడుతున్నప్పటికీ, అది కేవలం ఒక దృశ్యంగా అయినప్పటికీ, దృశ్యం యొక్క అనుభూతి మాత్రం ఉమ్, సత్యమే కాబట్టి అది కూడా ఒక అనుభూతే కదా. ఒక సినిమాలో దృశ్యం చూస్తున్నట్టే అది ఉమ్, దృశ్యమే కావచ్చు, కానీ దృశ్యం కూడా ఒక అనుభూతి కలిగిస్తుంది కదా. అనుభూతి సత్యమే కదా, ఫీలింగ్, ఉమ్, చూసే వ్యక్తి యొక్క ఫీలింగ్ కూడా ఉమ్, సత్యమే కదా. ఎస్, కాబట్టి ఇక్కడ ఉమ్, అద్వైతం ప్రకారం చూస్తే మీకు ఏది కనబడుతున్నప్పటికీ, ఏ సంఘటన కనబడుతున్నప్పటికీ, అది ఏది అయినప్పటికీ, అది నిజంగా ఉమ్, ఉనికిలో లేకుండా ఉమ్, కళ కళ వంటి, సినిమాలో దృశ్యం వంటి లాగా ఉన్నప్పటికీ, అది దృశ్యం లాగానే ఉన్నప్పటికీ కూడా రెండు అస్తిత్వాలు ఉమ్, అని చెప్పకూడదు, ఉన్నదే అస్తిత్వమే, బ్రహ్మ తప్ప అన్యమైనది ఏదీయూ లేదు అన్నప్పుడు అన్నియు బ్రహ్మమే. ఉమ్, కానీ నిజంగా ఆ ఉమ్, సంఘటన జరుగుతున్నట్టు అనుకోరాదు, అది కేవలం ఒక దృశ్యమానమై ప్రతిఫలించుచున్నది, గోచరించుచున్నది, కనబడుచున్నది, దృగ్గోచరం అవుతుంది, ఉమ్, అంతవరకు ఉంది. ఉమ్, అందులో ఉన్న ఉమ్, ఫ్లా అంటే దోషం ఏంటి, అందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనం తరువాత ఎపిసోడ్ లో చర్చించడం బాగుంటుంది. ఎందుకంటే ముందు అద్వైతాన్ని లోతుగా విశ్లేషించలేదు కదా, విశ్లేషించకుండానే దాని ఫ్లాస్ అంటే దాని దోషాలు, దానిలో ప్రాబ్లమ్స్, దాని గురించి ముందే ఎందుకు చర్చిస్తారు అనే ఆక్షేపణ కూడా ఎదురయ్యేందుకు అవకాశం ఉంది. కాబట్టి ముందు మనం అద్వైతాన్ని ఇంకొంచెం లోతుగా విశ్లేషించిన తర్వాత మనం దాన్ని వెళ్దాం. సరే సార్. అయితే ఓకే, ఓకే, అయితే కంటిన్యూ. ఓకే, ఉమ్, మీరు మాత్రం సంసిద్ధులే ఉండండి, ప్రతి దోషాన్ని పట్టుకోవాలి. ఎందుకంటే ఉమ్, ప్రతిదాన్ని గుడ్డిగా ఆమోదించటం సత్యాన్వేషి లక్షణం కాదు అసలు. ఏది ఏ ఉమ్, వాదం ముందుకొచ్చినా, అది అద్వైతవాదం కావచ్చు, కమ్యూనిజం కావచ్చు, సోషలిజం ఓకే, కావచ్చు, బౌద్ధిజం కావచ్చు, అసలు ఉమ్, ప్రపంచంలో ఏ ఇజం వచ్చినా, ఏ తత్వం ఎదురైనప్పటికీ దాన్ని, ఆ తత్వాన్ని విశ్లేషించి నిగ్గుదేల్చుకొని అది ఆమోదయోగ్యమా ఖండనీయమా అన్ని ఒక ధీరుడై ఏధుడై ఎదుర్కొంటాడు. అదే సత్యాన్వేష లక్షణం. అంతేగాని ప్రతిదానిని, ప్రతిపాదించబడిన ప్రతి విషయాన్ని ఆమోదించడం సత్యాన్వేష లక్షణం కాదు. కాబట్టి ఎంత గొప్ప ఉమ్, తత్వమైనప్పటికీ అది ప్రతిపాదించబడుతోంది, దాన్ని నిగ్గు తేల్చుకోమని ఆహ్వానిస్తూనే నిగ్గు తేల్చుకుంటాం ఒక్కొక్క విషయాన్ని. అది ఎంతవరకు ప్రాక్టికల్ ఉమ్, గా అది అప్లికబుల్, ప్రాక్టికల్ ఆచరణీయ జీవితంలో కూడా అది అప్లికబుల్ అవ్వాలి. అందులో దోషం ఎంత మాత్రం, కనీసం భావన రూపంలో కూడా దోషం ఉండకూడదు. మరి ఆ దోషాలని కలిగి ఉన్నదా లేదా అనేది క్లియర్ కట్ గా ప్రతి సత్యాన్వేషి
తన దృక్కోణంలో ఆలోచించుకొని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే విశ్వసించబోయేది అతడే కాబట్టి. మరి అతడే విశ్వసించబోతున్నప్పుడు తన తనకు అనిపించిన, తనకు ఆక్షేపణీయం అనిపించిన, తమకు ఆమోదయోగ్యం అనిపించిన విషయాలను బట్టే అతడు విశ్వసిస్తాడు. కాబట్టి ఎవరైనా వచ్చి, ఉదాహరణకు మీకు ఎవరైనా వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఎండ ఏదైతే ఉందో ఎండే దేవుడు అన్నా అనుకోండి, మీరు విశ్వసిస్తారా? కాదు కదా. ఎండ దేవుడు అంటే ఒక ప్రతిపాదన. ఓకే, ప్రతిపాదించండి, నేను విశ్వసించాలా లేదా అని నేర్చుకున్నాను. కాబట్టి ఎంత పెద్ద శాస్త్రమైన, తత్వమైన, ఫిలాసఫీ అయినా, ధర్మమైన అది సత్యాన్వేషణ నిగ్గుదేల్చుకొని విశ్వసిస్తాడు. కాబట్టి బీ రెడీ ఫర్ దట్. అది మనం చర్చించబోతున్నాం. ఇక్కడ ఇంకొక ప్రశ్న ఒకటి అడగబోతున్నాను. అసలు ఆస్తికులు, దేవుణ్ణి నమ్మేవాళ్ళు అది ఏదైతే ఉన్నారో, దేవుణ్ణి నమ్మేవాళ్ళు ఆ దేవుణ్ణి నమ్మేవాళ్ళు దేవుడిని సృష్టికర్తగా విశ్వసిస్తారు కదా. దేన్నైనా సృష్టిస్తాడు, తనకు భిన్నంగా, విడిగా, సెపరేట్ గా ఒక జీవిని సృష్టిస్తాడు. భక్తుడిని, దాసుడిని, జీవిని, ఏదైనా అనుకోండి అని అని కదా విశ్వసించేది ఆస్తికులు. అంతే. అవును. మరి అలా విశ్వసిస్తున్నప్పుడు అటువంటి సృష్టికర్త అనే 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 అర్థంలో దేవుడు అద్వైతంలో ఉన్నాడా? మనం ఇంతవరకు చర్చించిన దాన్ని బట్టి సృష్టించేవాడుగా ఉన్నాడా లేదండి. అంటే? లేదు, సృష్టికర్తగా లేదు. సృష్టికర్తగా లేడు అనేది నిశ్చితంగా మీరు ఘంటాపథంగా చెప్పారు. అది ఈ తత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు వెలువడే పరమసత్యం అదే. అంటే సృష్టికర్తగా దేవుడు లేడు, అది అందరూ తెలిసిన విషయమే. అంటే సృష్టికర్తగా దేవుడు లేడు అన్నప్పుడు దేవుడు అనే పదం ఇక్కడ అద్వైతంలో వాడొచ్చా? సృష్టికర్తగా ఉన్నవాడినే దేవుడు అంటారు. సృష్టికర్తగా లేనప్పుడు దేవుడు అని ఎలా వాడతాం? వాడకూడదు. అదే అద్వైతం కూడా అదే చెప్తుంది. వాడకూడదు. అద్వైతం అదే చెప్తుంది, మొత్తుకుంటుంది మొత్తం. ఏమని? దేవుడు అనే పదం వద్దు, మీరు అనుకునే దేవుడు అనే నిర్వచనం వేరు. దట్ డజంట్ అప్లికబుల్ టు, దట్ డజంట్ అప్లై. అంటే నాకు అది వర్తించదు. కాబట్టి దేవుడు అనే పదం మళ్ళీ దేవుడు అనే అస్తిత్వం అనేది మాయమైపోయింది ఇక్కడ. ఒకటి, జీవుడు ఉన్నాడా? పోనీ జీవుడు ఉన్నాడా? జీవుడు లేడు. జీవుడు లేడు. అలా అలా కనిపిస్తున్న అలా అలా సముద్రంలోని అలా కనిపిస్తున్నప్పటికీ తాత్కాలికంగా కనిపించి దృగ్గోచరమై కనిపించి మళ్ళీ అదృశ్యమై పోవు అలా నిజంగా ఉన్నట్లా? లేదు కదా, నిజంగా లేదు. అందులో ఒక భ్రాంతి జనితమైన తాత్కాలిక అస్తిత్వం అలా కనిపించి మాయమైపోతుంది. సినిమాలోని ఒక దృశ్యం అలా కనిపించి మళ్ళీ మరుక్షణం ఆ వెండి తెరపై నుంచి మాయమైపోనట్టులా ఆ విధముగా ఈ జీవుడు మాయమైపోతున్నాడు. మొన్నటి వరకు కనిపించిన మీ స్నేహితుడు మరి చనిపోయి మాయమైపోతున్నాడు. కాబట్టి ఇవన్నీ నిజంగా లేవు. కాబట్టి జగత్తు మొత్తం ఏంటి? సినిమాలో వెండి తెర మీద ప్రదర్శించిన సినిమాలోని దృశ్యముల వలె ఈ ప్రపంచం మొత్తం ఏంటి? మాయ. కాబట్టి జీవుడు నిజంగా ఉన్నట్లా? అద్వైతం ప్రకారం జీవుడు నిజంగా ఉన్నట్లా? కేవలం ఒక దృశ్యం అంతే. ఒక దృశ్యం లాగా ఉంటాడు అంతేగాని కానీ లేనట్టే. అని అద్వైతం చెప్తోంది. మనం ఎప్పుడు ఏం చెప్తామంటే అని నేను చెప్తున్నానంటే మళ్ళీ నేను విశ్వసించినట్లు కాదు. దేన్ని విశ్వసిస్తానో ఆఖరణ మనం చెప్పుకోవచ్చు. ఎన్నో తత్వాలను కానీ మనం దేన్ని విశ్వసించగలమని చెప్తాం. కాబట్టి మనం ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు అద్వైతం చెబుతోంది అంటాం. అంటే దట్ అప్లైస్ టు దట్ డజంట్ అప్లై మనకు. సో అద్వైతం చెప్తోంది అంటే జీవుడు లేడు, నిజంగా కనిపిస్తున్నప్పటికీ జీవుడు లేడు, జీవుడు లేదు, జగత్తు లేదు. కాబట్టి మనం ఒక సినిమాని గుర్తు చేసుకుంటే దేవదాసు సినిమా అందరికీ సుపరిచితం. తెలుగు వాళ్ళతో మాట్లాడుతున్నాం కాబట్టి, తెలుగు వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి తెలుగు వాళ్ళందరికీ సుపరిచితమైన దేవదాసు సినిమా. ఎందుకంటే సినిమా కావచ్చు, నాటకం కావచ్చు, ఏ ప్రక్రియ అయినా కావచ్చు, అందులో కవులు, రచయితలు, తత్వవేత్తలు అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు. కాబట్టి ఆ ఇన్వాల్వ్ అవుతున్న వాళ్ళు ఒక్కొక్క ఫిలాసఫీ చే ప్రభావితులై గీతాలు రాస్తారనమాట. మనం దేవదాస్ సినిమా గుర్తొస్తే జగమే మాయా బ్రతుకే మాయా అనే పాట అందరం విన్నాం. అంటే ఎందుకు రాశారంటారు? అది జగత్తు మొత్తం మాయ, నిజంగా లేదు అని ఉన్నట్లు కనిపిస్తుంది భ్రాంతి, అందుకనే రాశారు. అంటే అద్వైతాన్ని నమ్మిన తర్వాతనే ఆ గీతం రచయిత రాశారు. జగమే మాయ బ్రతుకే మాయ. మరి ఇక్కడ జీవుడు కూడా లేదు, దేవుడు కూడా లేడు అన్నప్పుడు, జీవుడు దేవుడు లేనప్పుడు అది ఎటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నట్లుగా అనిపిస్తోంది? నాస్తికత్వం లాగా అనిపించట్లేదా? ఇప్పుడు అఫ్రోజ్ అహ్మద్ గారు చెప్పండి.
దేవుడు ఉన్నాడు ఒకటి. అనేటటువంటిది ఆస్తికత్వం ఉంది. దేవుడితో పాటు ఇంకోటి ఈ ఎవరు ఉన్నారు ఇంకా? జీవుడు కూడా. దేవుడు ఉన్నాడు, జీవుడు ఉన్నాడు. మరి ఈ రెండు ఓకే. ఇక్కడ లేవు అని తేలుతుంది కదా. ఆ, ఆ. మరి ఇది ఎటువంటి అంటే లక్షణాలు కలిగి ఉంది? నాస్తికత్వ లక్షణాలు కలిగి ఉంది, అంతేనా? yes, అవునండి. అంతే. అంటే నాస్తికత్వం ఇది. అదే అంటే ఏంటంటే, నాస్తికత్వం ఉమ్, అనే దానికి జనరల్ డెఫినేషన్ ప్రకారం దేవుడు అనే సృష్టించే దేవుడు లేడు అనేదే కదా నాస్తికత్వం అంటే. మరి సృష్టించే దేవుడు అవును. లేడు అని అద్వైతం చెప్తున్నప్పుడు ఏదీను సృష్టించబడదు, ఉమ్, మొత్తం బ్రహ్మమే ఉంటుంది, ఉమ్, అది తప్ప మరొక దానిని సృష్టించదు అన్నప్పుడు సృష్టించే దేవుడు అని నిరాకరించినట్లే అయింది కదా ఆ క్యారెక్టర్ పోయినప్పుడు అప్పుడు ఏంటి? అద్వైతం సృష్టికర్త అనే అర్థంలో దేవుడిని నిరాకరిస్తుంది. అవును. అప్పుడు జీవుడు లేడు దేవుడు లేనప్పుడు అప్పుడు నాస్తికత్వం అయిపోతుంది కదా. కానీ ఉమ్, అద్వైతం ఏం చెప్తుంది? కానీ బ్రహ్మ ఉన్నాడు కదా అంటే. బ్రహ్మ ఉన్నాడు కానీ ఆస్తికులు చెప్పే సృష్టించే దేవుడు అనే అర్థంలో బ్రహ్మం లేడు కాబట్టి ఇది ఆస్తికుల కోసం మింగుడు పడని, ఆస్తికులకు అంగీకరించలేని నాస్తికత్వం లాగా ఉంది. కాబట్టి ఆస్తికుల యొక్క ఆస్తికత్వం లాగా అద్వైతం కనబడటం లేదు. ఇక్కడ వరకు తెలియదు కదా ఉమ్, విషయం. ఉమ్, ఇక్కడ వరకు తెలియదు. అవును. అయితే మరి బ్రహ్మం ఎవరు? మరి సరే, ఈ సృష్టికర్త లాగా లేడు అనుకున్నాం, అలా లేడు బ్రహ్మం. మరి బ్రహ్మం ఎలా ఉంది అంటే మనకి ఇంతకుముందే చెప్పినట్టు బ్రహ్మం కేవలం ఈ ఈ జగత్తులాగా కనిపిస్తున్న దాన్ని చూస్తున్నాడు అంతే. ఉమ్, చూసే ద్రష్ట ఎవరు అంటే బ్రహ్మమే. బ్రహ్మం. చూసేవాడు, చూడబడేది. చూసేవాడు ఎవరు? బ్రహ్మం. చూడబడేది ఏంటి? అవును. జగత్తులాగా కనిపిస్తున్నది చూడబడేది, అది ఉమ్, బ్రహ్మమే. అవును. దృశ్యము బ్రహ్మమే. అవును. దృశ్యము, చూసేవాడు, చూడబడేది మొత్తం చూడకూడదు. బ్రహ్మమే. ఉమ్, కాబట్టి ఇక్కడ ఏమిటి అంటే మనకు ప్రపంచం మొత్తంలో ప్రధానంగా 3 రకాల తత్వాలు ఉన్నాయి. ఒకటి ఆస్తికత్వం. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న ఏంటి అంటే, మనం ఆస్తికులు అని చాలా మంది, మేము నాస్తికులం కాదు, మేము దేవుణ్ణి విశ్వసిస్తా ఉంటాం కదా. ఆస్తికత్వం అంటే ఏంటి అసలు? మామూలుగా మీ మీ అవగాహన ప్రకారం ఆస్తికత్వం అంటే ఏంటి? ఆస్తికత్వం అంటే సృష్టికర్త అనేవాడు ఒకడు ఉన్నాడు, అది ఆయన చేత సృష్టించబడ్డాము. ఈ యొక్క సృష్టి గాని మానవులు గాని అంతా కూడా. ఇది సృష్టికర్త ఆస్తికత్వం యొక్క ప్రధాన లక్షణం. ఇంకొకటి, సృష్టికర్త వేరు, జీవుడు వేరు, ఇద్దరు ఒకటేనా? ఇద్దరు వేరు వేరు కదా. ఇది ఆస్తికత్వం. కరెక్ట్. ఇది ఆస్తికత్వం. దీన్ని మనం ఇంగ్లీష్ లో కూడా ఏమంటాం? ఆస్తికత్వం అంటే థీయిజం అంటాం. ఎగ్జాక్ట్లీ, థీయిజం అంటాం. అంటే కొంతమంది అవును. పొరపాటు థేయిజం అంటారు, థే కాదు, థీయిజం. ఓకే. అయితే థీయిజం అయితే ఇది ఆస్తికత్వం అయింది. ఓకే. మనం దేవుడిని ఓకే. ఈశ్వరుడు అని కూడా అంటాం కదా, దేవుడిని ఈశ్వరుడు అని కూడా పిలుస్తాం కాబట్టి ఈశ్వరవాదం కూడా అంటాం. ఇక మరి నాస్తికత్వం సంగతి ఏంటి? ఈ ఆస్తికత్వం అంటే సృష్టించేవాడుగా దేవుడు ఉండాలి, జీవుడు విడిగా ఉండాలి. ఓకే. మరి నాస్తికత్వం అంటే ఏంటి? ఆ డెఫినేషన్ కూడా ఒకసారి చూసుకుంటే, నాస్తికత్వం అసలు దేవుడే లేడని, సృష్టికర్త అనేవాడు లేడని, కేవలం జీవుడు మాత్రమే ఉన్నాడని నమ్మేది నాస్తికత్వం. ఎగ్జాక్ట్లీ. ఆ నాస్తికత్వం అంటే ఇప్పుడు ఈశ్వరుడు లేనప్పుడు నిరీశ్వరవాదం అయిపోయింది. నిరీశ్వరవాదం. మనం అంతే. థీయిజానికి మనం ఏ జోడించామనుకోండి, ఎయిథేయిజం అని. ఎయిథేయిజం, ఏ అని జోడిన అక్షరం ఏ జోడిస్తే ఎయిథేయిజం అంటే నాస్తికత్వం. ఎయిథేయిజం కొంతమంది తెలియక అథేయిజం అంటారు. అథేయిజం కాదు, ఎయిథేయిజం. ప్రొనౌన్సియేషన్ ఎయిథేయిజం, థీయిజం రెండు ఉన్నాయి. అంటే ఒకటి ఆస్తికత్వం, ఒకటి నాస్తికత్వం. ప్రధానంగా అసలు మనిషి ఈ రెండిట్లో ఆస్తికుడైనా అయి ఉండాలి, లేదా నాస్తికుడైనా అయి ఉండాలి. కానీ రెండు కావండోయ్, మూడోది ఉంది. అది ఇక్కడ విచిత్రం. ఆస్తికుడైనా ఉండాలి, నాస్తికుడు రెండే కదా? కాదు, మూడోది నేను కూడా ఉన్నాను అంటూ అద్వైతం వచ్చేసింది. ఏమిటి? అసలు సృష్టికర్త లాగా దేవుడు లేడు, సృష్టించేవాడు లాగా లేడు, కేవలం ఏకైక అస్తిత్వం ఉంటది, బ్రహ్మం అని పిలుస్తాం.
ఆ అస్తిత్వం ఉంటది. అది తప్ప మరొక దాన్ని అది ఎప్పటికీ సృష్టించదు. ఎప్పటికీ సృష్టించదు, అదొక్కటే ఉండిపోతుంది ఏకైక అస్తిత్వంగా. అంటే అప్పుడు ఏమైపోయింది? జీవుడు లేడు, జీవుడు లేడు. బ్రహ్మమే ఉనికిలో ఉంది, ఒకటే అస్తిత్వం ఉనికిలో ఉంది. అది అవును. ఆస్తికత్వం లాగా కాదు కదా. ఆస్తికత్వం అంటే వేరు కదా, ఇంతకు ముందు చెప్పుకున్నాం. కాబట్టి ఆస్తికత్వం ఇప్పుడు లేదు, ఇప్పుడు నాస్తికత్వం లేదు. మరి దీన్ని ఏమనాలి ఇప్పుడు? అంటే ఏకత్వం అంటుంది. మాటి మాటికి అద్వైతం అద్వైతం అంటే రెండు కానిది, రెండు కానిది అన్నా ఒకటే, ఏకత్వం అన్నా ఒకటే. అంటే ఏకత్వపు తత్వం, ఇది సంగతి. ఏకత్వపు తత్వం. ఏకత్వపు తత్వం అనేది ఇప్పుడు మూడవది వచ్చింది అన్నమాట. అది ఓకే ఓకే. అంటే ఇది కొంతమంది, మరి ఏంటండి ఇది? ఇది మోనిజం అని మనం ఇంగ్లీష్ లో మోనిజం, ఆహా, ఇంగ్లీష్ లో మోనిజం. ఇంగ్లీష్ లో మోనిజం ఓకే. అంటే ఫస్ట్ ఆస్తికత్వం థెయిజం, రెండు నాస్తికత్వం ఎయిథిజం, మూడు మోనిజం. Atheism, మూడు మోనిజం. మోనిజం. ఇప్పుడు మన అద్వైతం అనేది మోనిజం అన్నా, అవును మోనిజమే. ఎందుకంటే అద్వైతం చెప్పేది అదే కదా, ఒకే అస్తిత్వం ఉంది, రెండోది లేదు, ఉన్నది ఆయన మాత్రమే అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇంకా ఆఖరణ ఒక విషయం మనం ప్రస్తావించి ముగించవచ్చు. అదేమిటి అంటే విశ్వాసం. విశ్వాసం అని ఆస్తికులు చెప్తూ ఉంటారు. భక్తికి ఎట్లాగో అద్వైతంలో ఆస్కారం లేదు భక్తికి. అయితే విశ్వాసం కలిగి ఉండటం అదైనా ఉందా అసలు అని మనం ఆలోచిస్తే, ఒక పిల్లవాడు తల్లి ఉన్నది, ఆ తల్లి ఎక్కడో దాక్కుని ఉంటే ఆ పిల్లవాడు తల్లి ఉందని తెలుసు అతనికి. ఆ పిల్లవాడు తల్లిని విశ్వసిస్తాడు. నాకు ఇక్కడ కనిపించకపోయినా నా తల్లి ఉంది అని విశ్వసిస్తాడు. ఇప్పుడు అక్కడ ఎన్ని టాపిక్స్ ఎన్ని అంశాలు వస్తున్నాయి, ఎన్ని విషయాలు? ఒకటి పిల్లవాడు, రెండు తల్లి, మూడవది ఆ తల్లి ఉన్నది అనే విశ్వాసం. అంటే విశ్వసించేవాడు పిల్లవాడు, విశ్వసించబడేది తల్లి. ఆమెకు సంబంధించిన విశ్వాసం అనేది ఏదైతే ఉంటుందో ఆ భావన, అదొక విశ్వాసం. అంటే విశ్వసించబడేది, విశ్వాసము. ఎన్ని అంశాలు ఏర్పడుతున్నాయి? మూడు అంశాలు ఏర్పడుతున్నాయి. ఈ మూడిటికి అద్వైతంలో ఆస్కారం ఉందా అంటే, విశ్వాసం అనే కలిగి ఉండటానికి ఆశ్వాసం ఉందా? విశ్వాసం ఎప్పుడు వస్తుంది? పిల్లవాడికి విడిగా తల్లి ఉండాలా, పిల్లవాడే తల్లి అయిపోయి ఉండాలా? లేదు, పిల్లవాడికి విడిగా తల్లి ఉన్నప్పుడే విశ్వాసం. అంటే ఏంటి? విశ్వాసం బిలీఫ్ అని ఆస్తికులు గొంతు చుంచుకునే విషయం ఏదైతే ఉందో, ఆ విశ్వాసం కోసం ఇద్దరు ఉండక తప్పదు. విశ్వసించేవాడు, విశ్వసించేబడేవాడు. మూడవది ఆ విశ్వాసం అనే భావన. అంటే ఇక్కడ ఉన్నది ఎవరు? అద్వైతం ప్రకారం బ్రహ్మమే ఉనికిలో ఉన్నాడు. మనం ఏం కనిపించినా కూడా, జీవులు కనిపించినా, చెట్లు చేమలు, ఏ జీవులు కనిపించినా, ఎవరు కనిపించినా, నిర్జీవులు కనిపించినా, గడ్డి గోధుమ ఏది కనిపించినప్పటికీ, మనకు ఏ సంఘటన కనిపించినప్పటికీ, మనకు ఏదైతే కనిపిస్తోందో, మనకు ఏ అనుభూతిలోకి ఏదైతే వస్తోందో అంతయు బ్రహ్మమే. కాదు అన్నారనుకోండి, అద్వైతం అర్థం కాలేదు అని అర్థం. అద్వైతం బాగా అర్థమైతే ఏం చెప్పాలి? మనకు కనిపిస్తున్నదంతా ఏమిటిది అంటే, ఇదంతా మాయా, కానీ ఆ మాయకు మూలమైనది మళ్ళీ బ్రహ్మమే. అంటే ఏంటి? బ్రహ్మానికి విడిగా సెపరేట్ గా జగత్తు కొనసాగటం లేదు. జగత్తులో కనిపించేవన్నీ కూడా అది రెండవ అస్తిత్వం, సెపరేట్ అని చెప్పడానికి వీలు లేదు. అంటే ఉన్నది కేవలం బ్రహ్మమే. ఉన్నది బ్రహ్మమే అయినప్పుడు ఈ జగత్తు మొత్తం కలిసి విడిగా కాదు కదా, సెపరేట్ కాదన్నప్పుడు ఈ జగత్తు మొత్తం కలిసి ఎవరి అంశ, ఎవరిలో భాగం? ఆయనలో భాగమే. కాబట్టి ఉన్నది ఆయనే అయినప్పుడు ఆయన ఎవరిని విశ్వసిస్తాడు? అది విశ్వసించే అవసరం లేదు. ఇక్కడ కామెడీ ఏంటంటే, విశ్వసించడం ఎప్పుడు అవసరం? ఇంకొక అస్తిత్వం ఉన్నప్పుడు విశ్వసించాలి. అస్తిత్వమే లేనప్పుడు లేదు, విశ్వాసం కూడా పోయింది. అంటే మన గత 2 వీడియోల ద్వారా తెలిసిన విషయం ఏంటంటే, భక్తి పాటలు పాడటానికి, భక్తి గీతాలు ఆలపించడానికి, భక్తి పారవసనం ఉండడానికి అవకాశం లేదు. నెంబర్ 1. పోనీ భక్తి గీతాలు ఆలపించకపోయినా కనీసం విశ్వాసం కలిగి ఉండాలా? ఇప్పుడు సత్యాన్వేషణ మీకు ఏం విశ్వాసం తీసుకురావాలి నేనంటే, విశ్వసించే అవసరం లేదు అని చెప్పాలి. విశ్వసించే అవసరం లేదు. ఏ విశ్వాసాన్ని కలిగి ఉండాలంటే ఏం చెప్పాలి మీరు? కాదు, విశ్వాసాన్ని, ఏ విశ్వాసం అది అంటే ఏంటి? ఒకటి భక్తి లేదు, 2 విశ్వాసం లేదు, రెండిటికి ఆస్కారం లేదు. అది
ఆస్తి మరి రెండింటికి ఆస్కారం మీరు మిమ్మల్ని మీరు ఏమని చెప్పాలి? నేనే బ్రహ్మాన్ని అనాలి, అంతేనా? నేనే బ్రహ్మాన్ని ఆహా. అనాలి. అలా ఏమని చెప్పాలి? అవును. నేనే సముద్రాన్ని అనాలి కదా. అలా అంటే ఉమ్, ఆస్తికులలో, దేవుడిని నమ్మే వాళ్ళలో నేనే దేవుడిని అంటే మహాపరాధం కదా. ఉమ్. నేనే దేవుడిని అనే. అవునవును, చాలా అపరాధం. కానీ ఇక్కడ చాలా అపరాధం. ఇక్కడ నేనే బ్రహ్మాన్ని అని ఎప్పుడైతే మీరు గుర్తిస్తారో, ఎప్పుడైతే ప్రకటిస్తారో, అదే జ్ఞానోదయం. ఎలా ఉంది? ఎంత అబ్బో. సంచలనాత్మకం! అంటే దేన్నైతే అపరాధం అని భావిస్తారో అది ఇక్కడ జ్ఞానోదయం. ఎన్లైట్మెంట్ అంటే జ్ఞానోదయంగా భావిస్తారు. అంటే ఏంటంటే ప్రతి ఉమ్, రెండు తత్వాలు సమానం కాదు, రెండు వేళ్ళు సమానం కావు. నేను అదే చెప్తున్నాను. అంటే మనంతం ఉమ్, ఒకటే అని ప్రజలందరూ అనుకునేది కాదు కాదు. ఏ రెండు తత్వాలు సమానంగా లేవు అంటాను నేను అనటం కాదు. ప్రతి ఉమ్, ఉమ్, తత్వం అది తెలిసిందే. కాబట్టి ఏ రెండు సమానం కాదు. కాబట్టి ఆస్తికులమే అంతా దేవుణ్ణి నమ్ముతారు, ఎవరు నమ్మినా దేవుణ్ణి నమ్ముతారు. కాదు కాదు కాదు. ఉమ్, ఈ రెండు వర్గాలు ఉమ్, డిఫరెంట్ గా నమ్ముతున్నాయి దేవుడి విషయానికి, అది ఇక్కడ. కాబట్టి ఎవరు ఎన్ని గ్రంథాలు చెప్పినా, ఎన్ని ధర్మాలు చెప్పినా, ఎన్ని తత్వాలు చెప్పినా అందరూ చెప్పేది ఒకటే, దేవుడు. ఇంతకు మించిన అబద్ధం మరొకటి లేదు. అందరూ ఒకటే చెప్పట్లేదు, విడివిడిగా చెప్తున్నారు. మరి అద్వైతం విడిగా చెప్తోంది, ఈశ్వరవాదం ఇందాక చెప్పిన థీయిజం వేరుగా చెప్తుంది. ప్రతి రెండు సంఘర్షించుకుంటుంటే అన్ని ఒకటే సత్యం ఎలా బోధించట్లేదు. కాబట్టి మానవుడే వేటిని యాక్సెప్ట్ చేయాలో, ఏది ఆమోదనీయంగా ఉందో నిగ్గు తేల్చుకోవాల్సిన అవసరం. అందుకనే సత్యాన్వేషణ. మీరు డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, సైంటిస్ట్ అయినా, అకౌంటెంట్ అని ఏ రంగంలో ఉండని, సత్యాన్వేషణ నుంచి మీరు తప్పుకోలేరు. మీరు సత్యాన్వేష అవి తీరవలసిందే, మీరు ఏ రంగంలో ఉన్నా. కాదంటారా? అది ఓకే. ఎస్. ఎగ్జాక్ట్. కాబట్టి ఈ సత్యాన్వేషణ అందరికీ అవసరమైన విషయం. ఇంతవరకు చెప్పిన విషయాల ప్రకారం క్రమక్రమంగా మనకు ఉన్నది బ్రహ్మమే అనే విషయం ఆఖరిన ఒక ఉదాహరణతో మనం ముగించవచ్చు. అదేమిటంటే కంప్యూటర్ అనేది ఇప్పుడు అందరికీ తెలిసిన పరికరమే కదా. కంప్యూటర్ అనేది నేనున్నానండి, నేను ఒక అస్తిత్వాన్ని కలిగి ఉన్నాను, అంతేనా? నేను ఒక అస్తిత్వం. అయితే నేను ఒక బీయింగ్. నేను కంప్యూటర్ అనే తెరను అలా చూడాలనుకున్నాను. నా ముందు కంప్యూటర్ తెర వచ్చింది. నేను తప్ప ఎవరు లేరు అనుకుందాం, నేను తప్ప విశ్వంలో ఎవరు లేరు అనుకో, నేను ఒక్కడనే ఉన్నాను అనుకోండి. నేను కంప్యూటర్ అలా కనబడాలి అనుకోగానే కంప్యూటర్ నా ముందుకు వచ్చింది అనుకోండి. ఆ కంప్యూటర్లో నేను ఒక భక్తుడిలాగా ఒక జీవిని అట్లా క్రియేట్ చేశాను, ఒక జీవిలాగా క్రియేట్ చేశాను కంప్యూటర్లో. అప్పుడు ఆ కంప్యూటర్లో క్రియేట్ చేయబడిన జీవి నన్ను చూసి ఓ దేవా ఆజ్ఞాపించుము, నేను నీ సేవకుడిని అని పలికేలాగా నేను చేశాను. అది పలుకుతుంది. అప్పుడు ఓ దేవా అంటే ఏమిటి భక్త అన్నాను. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఆ కంప్యూటర్ తెర ఎవరు? నేను తప్ప మరొకరు ఉనికిలోనే రాలేదు అసలు. ఆ కంప్యూటర్ తెర ఎవరు? నేనే. మీరే. కంప్యూటర్ తెరలో సృష్టించబడిన జీవి ఏంటి? మిథ్యా భ్రాంతిజనక జీవి నేనే. అది ఎలుగెత్తి అరుస్తోంది ఏంటి? మాలిక్ తేరా బందా హూ, ఓ దేవా నేను నీ దాసుడిని అంటుంది. కానీ అది ఎవరు? ఆ కంప్యూటర్ నేనే. నేను తప్ప ఎవరు లేరు కదా అసలు, మీరే. అది నా లీలా వినోదం. ఏంటది? లీలా వినోదం. అది నా లీలా. దట్ ఈస్ ఎ ఫన్ లీలా. అంటే ఏంటి? అది ఎట్లా చేసినా మొత్తం ఉన్నది నేనే రా భయ్. అది భక్తిలాగా అంటే భక్తి కొనసాగుతుందా? సంఘటనగా కొనసాగుతుంది. కొనసాగినప్పటికీ అల్టిమేట్ ట్రూత్, పారమార్థిక సత్యం అంటున్నాం కదా మాటికి. పారమార్థిక సత్యం, అసలైన సత్యం. అసలైన సత్యం ఏంటి? అసలైన సత్యం, పారమార్థిక సత్యం నేనే. చిన్న ఉదాహరణతో తేలిపోలే విషయం. అంటే మొత్తం ఉన్నది నేనే. కంప్యూటర్ అంటే ఈ కంప్యూటర్ అనే ఉదాహరణ బదులు మీరు ఇంకొంచెం క్లారిటీగా చేయటం కోసం కంప్యూటర్ ని మీరు మదిలో అనుకోండి. ఒక కంప్యూటర్ ఊహించండి. ఆ కంప్యూటర్ లో మీరు జీవిని సృష్టించినట్టుగా, అంటే రవికుమార్ కదా మీరే ప్రకాష్ అనే ఒక వ్యక్తిని సృష్టించినట్టుగా మీరు మీ మదిలో కంప్యూటర్ ని సృష్టించండి. కంప్యూటర్ లో ప్రకాష్ ని సృష్టించండి. ప్రకాష్ ఓ రవికుమార్
గారు నేను నీ దాసుడిని అని చెప్పి అనిపించండి ఆ ప్రకాష్తో. ఇప్పుడు కంప్యూటర్ ఎక్కడుంది? మీ మదిలో ఉంది. ఉమ్. ప్రకాష్ ఎక్కడ ఉన్నాడు? ఆ కంప్యూటర్ లోపల ఉన్నాడు. కంప్యూటర్. ఆ ప్రకాష్, ఆ కంప్యూటర్, అది మొత్తం కలిసి ఎక్కడ ఉంది? మీ మదిలో ఉంది, మైండ్ లో ఉంది. ఉమ్. మీ మైండ్ మీరు కాదా? నేనే. నేనే. అంటే ఉన్నది ఎవరు ఇప్పుడు? ప్రకాష్, కంప్యూటర్, మీ మైండ్, మీరు నలుగురున్నారా? లేదు లేదు, నేను ఒక్కడనే ఉన్నాను అని చెప్పండి. ఒక్కలే. అవును, అంతే, నేను ఒక్కనే ఉన్నాను. అది అద్వైతం నేను అంటే ఒక్కనే ఉన్నానండి. అంతే.